మీకు క్యారెట్ ఆలు ఫ్రై అనేది చెప్తాను. ఈ కూర అనేది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. క్యారెట్ని బంగాళదుంపని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీటిలోని వేసి ఉంచుకోవాలన్నమాట. పోపు పెట్టుకుందాం. పోపుకి ఆయిల్ అనేది వేసి అందులోని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలి. చితగ్గొట్టి వేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది. ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. అందులోని 2 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే మనం కారం పొడి అనేది వాడతాం కాబట్టి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోని బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసి చిన్న మంట మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది ఉడకనివ్వాలన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందే సాల్ట్ వేస్తే ముక్కలు అనేవి ఉడకవు. బాగా మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు అనేది వేసాను. వేసి ఒక 2 నిమిషాలు అనేది వేయించి కొంచెం గ్లాసుడు వాటర్ అనేది వేసాను అనమాట, ముక్క మెత్తబడడం కోసం. ఇలా వేసి మూత పెడితే 2 నిమిషాల్లోని ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత కారప్పొడి వేసుకొని వేయించుకుంటే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేను మసాలా వేయకుండా చేస్తున్నాను. ఎవరైనా కూర చేసేటప్పుడు చాలామంది ఫ్రై అనేది గట్టిగా ఉండాలనుకున్న వారికి వాటర్ వేయకుండా ఆయిల్లో ఫ్రై చేస్తే ముక్క అనేది కరకరలాడుతూ ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే ఇలా కూర అనేది మెత్తగా ఉంటుంది అన్నమాట.